Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders and my dear students. Hearty welcome to number theory class, unit number 5. Today we are going to see another application of Gauss lemma by theorem number 6. So we are going to show that the Legendre symbol 2 by p value equal to 1 if p is congruent to 1 mod 8 or p is congruent to 7 mod 8, and this value is equal to minus 1 if p is congruent to 3 mod 8 or p is congruent to 5 mod 8. సో ఇది మరొక గాస్ లెమ్మా యొక్క అప్లికేషన్ అండి. 2 by p ఈ లెజెండర్ వాల్యూ ఎంత అంటే 1 కానీ -1 కానీ అవుతుంది. 1 అన్నది ఎప్పుడు అవుతుంది అంటే p యొక్క విలువ కాంగ్రుయెంట్ 1 mod 8 అయినప్పుడు, లేదా p is congruent to 7 mod 8 అయినప్పుడు. Otherwise its value is equal to -1 if p is congruent to 3 mod 8 or p is congruent to 5 mod 8. Now in order to prove this, we consider Gauss lemma. What is Gauss lemma? If p is an odd prime and GCD of a comma p equal to 1, then the Legendre symbol a by p equal to -1 whole power n, where n is the number of integers in the set, s is equal to the multiples of a, that is a, 2a, 3a, etc., p minus 1 by 2 into a, whose remainder upon division by p exceeds p by 2. సో గాస్ లెమ్మా ఏం చెప్తుంది? p అనేది ఒక ఆడ్ ఇంటీజర్ అయ్యి జీసీడీ పీకు ఏకు మధ్య 1 వాల్యూ అయితే అప్పుడు లెజెండర్ సింబల్ a by p వాల్యూ ఎంత అవుతుంది? -1 హోల్ పవర్ n అవుతుందండి. n అనేది ఎవరు? ఈ s అనే సెట్లో a యొక్క మల్టిపుల్స్ a, 2a, 3a, ఎట్సెట్రా p - 1 by a అనే సెట్లో ఉండేటువంటి రిమైండర్స్ యొక్క విలువ వేటి యొక్క విలువ అయితే p by 2 కన్నా పెద్దదిగా ఉంటుందో అటువంటి రిమైండర్స్ యొక్క సంఖ్య అవి ఎన్ని ఉన్నాయో వాటిది n అవుతుంది. Now, by applying this Gauss lemma, 2 by p equal to -1 whole power n, where n is the number of integers in the set, s is equal to a, 2a, etc., 3a, etc., p - 1 by 2 into a, that is equal to 1 into 2, 2 into 2, 3 into 2, etc., p - 1 by 2 into 2, whose remainder upon division by p exceeds p by 2. ఓకే, సో ఇదే దీనిలో ఏ బదులుగా ఇక్కడ 2 పెట్టి మనము చేస్తున్నాం. So now we are going to find 2 by p equal to, we are going to show that is equal to -1 whole power n. What is n? n is nothing but the number of integers in the set s whose remainder upon division by p exceeds p by 2. Now దీన్ని ఎలా రాయొచ్చు? ఆ సంఖ్య n అనేది మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్లో నుంచి వేటి రిమైండర్స్ యొక్క విలువ అయితే p by 2 కన్నా చిన్నదిగా ఉందో ఆ సంఖ్యను తీసేస్తే సరిపోతుంది. సో దట్ n ఉన్నాయి ఎస్లో p - 1 by 2 నెంబర్స్ ఉన్నాయి. దీనిలో నుంచి వీఆర్ గోయింగ్ టు p by 2 వాల్యూ కన్నా చిన్నదైనటువంటి రిమైండర్స్ ఇవి ఎన్ని ఉంటుంది అంటే p by 4, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ p by 4. ఈ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ p by 4 అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ సెట్ ఎస్లో ఉండేటువంటి నెంబర్స్ అన్నీ ఎవరు? 1 into 2, 2 into 2, 3 into 2, etc., p - 1 by 2 into 2. So that is equal to the set of all multiples of 2. We are going to write it as k into 2. K value ఎవరు? 1 is less than or equal to k, less than or equal to p - 1 by 2. Now సో ఇక్కడ అన్నీ ఉండేటువంటి నంబర్స్ అన్నీ ఏంటి? ఇక్కడ 2k, కాబట్టి 1 is less than or equal to k, less than p - 1 by 2. Therefore 2k వాల్యూ మనం ఏం తీసుకోవాలి? p by 2 కన్నా చిన్నది తీసుకోవాలి 2k వాల్యూ. సో 2k is smaller than p by 2 అంటే అర్థం k is less than p by 4. So finally we conclude Gauss lemma ప్రకారము total number of elements minus number of elements whose remainder upon division by p is less than p by 2. So total number of elements ఉన్నాయి p - 1 by 2, దానిలో నుంచి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ p by 4 మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు షో 4 డిఫరెంట్ వాల్యూస్. ఏ కండిషన్స్లో 1 వస్తుంది దీని వాల్యూ, ఏ కండిషన్స్లో దీని వాల్యూ మనకు -1 వస్తుంది. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ ఈస్ మనకు 4 కండిషన్స్ ఉన్నాయి. p ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod 8 అంటే అర్థం p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8k + 1 అవుతుంది. దట్ ఇంప్లైజ్ n ఈక్వల్ టు వాట్? n వాల్యూ అంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం ఏంటది? p - 1 by 2 మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ p by 4. కనుక దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే p బదులుగా 8k + 1 - 1 by 2 మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 8k + 1 by 4. దట్ ఈస్ ఈక్వల్ టు 8 + 1 - 1 క్యాన్సిల్ అయిపోయింది. సో వి గాట్ దట్ ఈస్ ఈక్వల్ టు 4k
మైనస్ 2k ప్లస్ 1/4 అవుతుంది. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2k ప్లస్ 1/4 అంటే ఏమవుతుంది? దిస్ ఇస్ సింప్లీ 2k. సో 4kలో నుంచి 2k పోతే దట్ బికమ్స్ 2k. సో వాట్ ఈస్ 2/p? లెజెండర్ సింబల్ 2/p ఈక్వల్ టు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2k, దట్ ఈస్ ఈక్వల్ టు 1 అయింది. నౌ సెకండ్ కండిషన్, వెన్ p ఈక్వల్ టు 8k ప్లస్ 3, that is n equal to what? p minus 1/2, that is 8k plus 3 minus 1/2 minus p by 4, integral part of p by 4 అంటే 8k plus 3/4. సో 3 minus 1 అంటే ఎంత అవుతుంది అక్కడ? 2. 8k plus 2/2 అంటే that is nothing but 4k plus 1 minus this becomes integral part. ఈ బ్రాకెట్లో ఉన్నది ఏమవుతుంది? 2k plus 3/4. 2k plus 3/4 ఇంటిగ్రల్ పార్ట్ ఎంత? దట్ ఈస్ ఓన్లీ 2k. కనుక 4kలో నుంచి 2k తీసేస్తే మనకు 2k plus 1 అవుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో 2/p హోల్ టు ఈక్వల్ టు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2k plus 1, దట్ బికమ్స్ ఆటోమేటికలీ -1 అవుతుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ కండిషన్, p ఈజ్ ఈక్వల్ టు 8k plus 5 అని తీసుకున్నాం. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు వాట్? వన్స్ అగైన్ p minus 1/2 మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ p by 4. సో అంటే ఎంత? 8k ప్లస్ 5 minus 1/2 మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఎంత? 8k plus 5/4. సో 5లో 1 పోతే 4, 8k plus 4/2 మీన్స్ 4k plus 2 minus this becomes 8k/4 means 2k. 5/4 can be written as 1 plus 1/4. So finally integral part of 2k plus 1 plus 1/4 is nothing but that becomes 2k plus 1. So 4k plus 2 minus 2k minus 1. So that becomes equal to 2k plus 4k minus 2k అంటే 2k, 2 minus 1 అంటే 1 అవుతుంది. సో దిస్ బికమ్స్ 2k plus 1. సో ఈ పర్టికులర్ కేసులో కూడా లెజెండర్ సింబల్ 2/p ఈక్వల్ టు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2k plus 1, that is nothing but -1. Now we are going to consider the fourth condition, when p equal to 8k plus 7. So what is n? n is equal to, ఇప్పుడు 8k plus 7, p minus 1/2 minus integral part of p by 4. That means 8k plus 7 minus 1/2 minus integral part of 8k plus 7/4. So 7లో 1 పోతే 6. So 8k plus 6/2 means that is 4k plus 3 minus integral part of 8k/4 అంటే that is 2k plus 7/4. 7/4 can be written as once again 1 plus 3/4. అంటే ఎంత అవుతుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2k plus 1 plus 3/4 ఈజ్ నథింగ్ బట్ 2k plus 1. సో 4k plus 3లో నుంచి 2k plus 1 తీసేయాలి. అంటే ఎంత అవుతుంది? 4k minus 2k అంటే 2k plus 2. సో ఫైనలీ 2/p ఈక్వల్ టు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2k plus 2, which is nothing but +1. So that is how we finally conclude the result, saying that 2/p equal to 1 if p is congruent to 1 mod 8 or p is congruent to 7 mod 8. Otherwise its value equal to -1 if p is congruent to 3 mod 8 or p is congruent to 5 mod 8. Thank you for watching this video.